ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్రామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, న్యూస్ పేపర్స్లో బిగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఎక్కువగా చూస్తుంటాను. నేను చూసిన ఏ కంపెనీస్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందంటే ఇన్ని వేల ఆర్డర్లు వచ్చినాయి, ఇన్ని లక్షల ఆర్డర్లు వచ్చినాయి అనే న్యూస్ కూడా చూశాను. కానీ ఆ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ మాత్రం ఎక్కడ నేను ఈ కంపెనీ ఇంత ప్రాఫిటబుల్గా రన్ అవుతుందని మాత్రం ఇప్పుడు వినను. అదేంటి, ఇన్ని ఆర్డర్లు వచ్చిన కంపెనీకి కంపల్సరీ ఇంత పెద్ద ప్రొడక్ట్స్ సప్లై చేస్తుందంటే డెఫినెట్లీ ప్రాఫిటబుల్గానే ఉంటుంది కదా అనేది నా ఆలోచన. అంటే ఆర్డర్ బుక్ గురించి ఇంతలా మాట్లాడే కంపెనీ ప్రాఫిట్స్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే కారణం ఉందా? ఎక్కువ సార్లు ఏంటంటే ఆర్డర్స్ రాగానే అది చాలా అంటే అది గుడ్ థింగ్ కాబట్టి, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళు వెంటనే దాన్ని న్యూస్ పేపర్కి అనౌన్స్ చేస్తారు, మాకు ఇన్ని ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పేసి. అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేయాలి, కొత్త ఆర్డర్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనమాట దాచుకుంటే, అందుకని ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేస్తారు, అది ఆటోమేటిక్గా న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటివి అనుకోండి, ఫ్రీక్వెన్సీకి వస్తూనే ఉంటాయి, న్యూస్ వస్తూనే ఉంటుంది. అలాగే రోడ్ వేస్ ఉన్నాయి అనుకోండి, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ఆ రోడ్ వేస్ ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. అట్లా మనకి మనం ఫ్రీక్వెన్సీగా ఏంటంటే ఈ కంపెనీకి ఇన్ని ఆర్డర్లు వస్తున్నాయి, ఇన్ని కంపెనీకి ఆర్డర్లు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది ఈ ఆర్డర్ బుక్ చూసేసి ఫ్యూచర్లో ఇది ప్రాఫిట్గా మారిద్ది అని చెప్పేసి అలాంటి స్టాక్స్ని కొంటా ఉంటారనమాట. అందుకని కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే ఏమాత్రం చిన్న చిన్న ఆర్డర్లు వచ్చినా, పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చినా చాలా ప్రౌడ్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే అన్ని ఆర్డర్స్ నిజంగా ఎగ్జిక్యూట్ అయ్యి అండ్ ప్రాఫిట్గా మారతాయి అంటే వెరీ టఫ్ అండి. అది అంత ఈజీ కాదు. వాళ్ళు చెప్పే వాటిలో పోల్చుకుంటే 90% అది ప్రాఫిట్గా మారదు ఎక్కువ శాతం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఒక నార్మల్ బిజినెస్ గురించి మనం మాట్లాడామనుకోండి, ఎవరైనా ఏదైనా బిజినెస్లో వాళ్ళకి లీడ్స్ దొరకాలంటే డిజిటల్గా యాడ్స్ రన్ చేయాల్సిందే. ఓకే, అండ్ అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, వాటిల్లో యాడ్స్ రన్ చేస్తే తప్ప బ్రాండింగ్ తెలీదు, కస్టమర్స్కి రాదు నీ దగ్గరికి. అంటే ఒక చిన్న బిజినెస్, కొంచెం బిజినెస్ రన్ అవ్వాలంటే ఒక 20-40% అచ్చం ఈ గూగుల్కే పే చేయాలి. ఏది గూగుల్కి, యూట్యూబ్స్కి, ఫేస్బుక్కి, వాటికి పే చేస్తూ ఉండాలి. అండ్ ప్లస్ ఒక ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ వచ్చిన దాంట్లో గవర్నమెంట్కి 30% దాకా ట్యాక్స్ కట్టాలి. కార్పొరేట్ ట్యాక్స్ అఫోర్స్ 22% దాకా ఉంటుంది, అది గవర్నమెంట్కి కట్టాలి. అండ్ ప్లస్ కస్టమర్ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రా కలెక్ట్ చేసి 18% వరకు గవర్నమెంట్కి జిఎస్టీలు కట్టాలి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా. ఇంకో చిన్న డౌట్ సార్ ఇక్కడ, అంటే నాకు తెలిసి మన ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవుతారు ఈ డౌట్కి. పెద్ద కంపెనీ పరిస్థితి ఓకే, చిన్న కంపెనీస్ కూడా కొన్ని ఉంటాయి కదా. చిన్నవి అంటే ఎగ్జాంపుల్ ఒక 100 నుంచి 200 కోట్లు, 500 కోట్ల కంపెనీ అనుకుంటే వాటి జిఎస్టీ పరిస్థితి ఏంటి? నో, జిఎస్టీ అనేది వాళ్ళ జేబులో నుంచి కట్టరండి, కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్కి ఇస్తారు అంతే. సో ఏదైతే ఆర్డర్ వస్తుందో వాళ్ళే జిఎస్టీ కింద పే చేసి ఫైనల్ అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు సినిమా టికెట్ 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయల వరకు నీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకోండి. కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్ట్రా 18% కలెక్ట్ చేసి, ఇది 100 రూపాయలు ప్లస్ 18%, ఆ 18 గవర్నమెంట్కి ఇస్తారు. వీళ్ళు ఓన్ డబ్బే ఇవ్వటల్లా. జిఎస్టీ అనేది కంపెనీ వాళ్ళు ఓన్ డబ్బు కాదండి. అది ఇదే సేమ్ ప్రొడక్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడు తిరిగి ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు, అవును, ఇప్పుడు వాడికి ఆర్డర్లు వచ్చినాయి బాగానే ఉంది, తిరిగి సేల్ చేసేటప్పుడు కూడా సేమ్ కైండ్ ఆఫ్ థియరీ అప్లై అవుతుందా? లేదు, ఇన్పుట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. సపోజ్ నేను రా మెటీరియల్ కొన్నప్పుడు నేను అవుట్లోడ్ జిఎస్టీ ఇవ్వాలి ఖచ్చితంగా. నేను దాన్ని ఫినిష్ చేశాను అనుకోండి, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తాను కదా, అయితే ఈ జిఎస్టీని క్లెయిమ్ చేసుకుంటాను నేను. ఒకసారి కడతారు జిఎస్టీ, మొత్తానికి ఎండ్ యూజర్ ఒకసారి కడతాడు అంతే. అది బిజినెస్ పే చేయట్లా, కస్టమర్ పే చేస్తున్నాడు. కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేసి అంటే గవర్నమెంట్ డిపాజిట్ చేయాలంతే, అది జిఎస్టీ. అంటే మన ఓన్ డబ్బు కాదు అది. వాడు ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఈ టైప్ రోల్ ప్లే అయితే ప్లే చేయడం, కానీ తన ప్రోడక్ట్ అమ్మినప్పుడు మాత్రం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి ఎక్స్ట్రా డబ్బు చేసేసి, అది ఎక్స్ట్రా అనమాట. అందుకని మనకి బిల్లో క్లియర్గా ఇస్తుంది నీ రేట్ ఎంత, గవర్నమెంట్కి మనం పే చేసే జిఎస్టీ అంతా సపరేట్గా ఇస్తాడు. సో అంటే ఇంకా ఎలాంటి రీజన్స్ తో వాళ్ళు ఈ ప్రాఫిట్స్ ని చెప్పకుండా ఉండడానికి గల కారణాలు ఏమేమి? ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు జిఎస్టీ వేరు, అది వేరు. ఆ ట్యాక్సెస్ ఏంటంటే ఒరిజినల్ బిజినెస్ ప్రాఫిట్స్ అనమాట. అది 22 ఉంటుంది కార్పొరేట్ ట్యాక్సెస్, అవి పే చేయాలి. ప్లస్ పేమెంట్ అగ్రిగేటర్స్ కి పే చేయాలి 1 or 2% వాళ్ళకి. అండ్ మీరు అబ్రాడ్ నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తుంది అనుకోండి, రిమిటెన్స్ ఛార్జెస్ ఉంటాయి, అవి పే చేయాలి. అండ్ ఎంప్లాయీస్ ఉంటారనుకోండి, ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎంప్లాయీస్ కాస్ట్ ప్లస్ రెంటల్స్, ఇన్ని పోయిన తర్వాత మిగిలేది ఏమి ఉండదండి. ఇన్ని పే చేసిన తర్వాత పెద్ద మిగిలేది ఏమి ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే మాది 5 కోట్లు టర్న్ ఓవర్ అని చెప్తాడు, 10 కోట్లు టర్న్ ఓవర్ అంటాడు, 20 కోట్లు టర్న్ ఓవర్ అంటాడు. ఎంత మిగిలిందో ఎక్కువ మంది చెప్పరు, ఇంత ప్రాఫిట్ ఉంది. ఎందుకంటే ఏం మిగిలింది ప్రాఫిట్ ఎన్ని బాగా. అందుకని చిన్న బిజినెస్ సర్వైవ్ అవ్వటమే చాలా గొప్ప. ఇంకా ప్రాఫిట్లోకి వచ్చి టూ మచ్ మిగిలి అంతే ఉండదు అనమాట.
అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మా కంపెనీకి ఇన్ని ఆర్డర్లు వచ్చినాయి, మా కంపెనీకి ఇన్ని ఆర్డర్లు అని చెప్తా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ప్రాఫిట్గా మారతాయా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ స్కిల్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాయి చాలా వరకు. ఏదైనా ప్రాజెక్ట్ డిలే అయిందనుకోండి, నీకు ప్రాఫిట్ అది మిగలదు. ఇప్పుడు మన టీసీఎస్ రిజల్ట్ వచ్చింది, 8% గ్రోత్ ఉంది, అది రెవెన్యూ గ్రోత్ అంతే. ఓకే, అందుకని వాళ్ళు అది చూసినప్పటికి ఏంటంటే లేట్ అయ్యి కొద్ది ప్రాజెక్ట్ ఏదన్నా ఇంకా తగ్గిపోద్ది ప్రాఫిట్. ఎందుకంటే ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వాలి కదా ఇన్ టైంలో. ఆర్డర్ బుక్లో ఇచ్చే అంటే పర్చేస్ ఆర్డర్ లాంటిది ఏదన్నా సరే టైం డిలేషన్ వల్ల కూడా చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా అదే నేను అంటుంది, మనీ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ కదా ఇక్కడ. ఒక ప్రాజెక్ట్ 2 నెలలు డిలే అయింది అనుకోండి, ఈ 2 నెలలు ఇది రెంటల్ ఇవ్వాలి, నేను ఎంప్లాయీ శాలరీ ఇవ్వాలి కదా ఇన్ టైంలో, ఎవ్రీ మంత్ ఇవ్వాలి కదా. ఈ ప్రాజెక్ట్కి వాళ్ళకి సంబంధం ఉండదు కదా. అందుకని వచ్చిన ప్రతి ప్రాజెక్టు నువ్వు దాన్ని ప్రాఫిట్గా మార్చలేవు. మనం అనుకుంటాం వీళ్ళకి 20% మార్జిన్ ఉంటుందంట, 30% మార్జిన్ ఉంటుందంట. అంటే ఇప్పుడు వరకు అసలు మార్చిన కంపెనీ లేదంటారా? ఏది ప్రాఫిటబుల్ గా మార్చిన అంటే ఆర్డర్ బుక్ లో వచ్చిన ఆర్డర్స్ ని ప్రాఫిటబుల్ గా మార్చింది మార్చలేదనే బదులు ఎండ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ ఆపరేషన్ ప్రాఫిట్ మార్జిన్ మనకి కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ లో మనకు కనబడతా ఉంటుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్డర్ నువ్వు కన్వర్ట్ చేయలేవు. చాలా వరకు చాలా చిన్న చిన్న కంపెనీస్ అయితే పేకే ఉంటుంది. మాకు వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ దగ్గర నుంచి నాకు వచ్చిన టిప్ ఆర్డర్ తర్వాత క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన పేపర్లో ఇవ్వడు, అది వచ్చినప్పుడు మాత్రం నీకు పేపర్లో కనపడుతుంటది. రీసెంట్ గా ఒక ఎలక్ట్రికల్ కంపెనీకి అయితే వేరే దేశంలో ఉన్న కంపెనీ వాళ్ళు 10,000 వెహికల్స్కి వచ్చినట్టు ఆర్డర్లు వచ్చినట్టు ఆర్డర్ బుక్ చూపించారు. అంటే మార్కెట్ లో పీపుల్ అట్రాక్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ చెప్పండి. అయింది తీరా చూస్తే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు, వాళ్ళకన్నా వెహికల్ ఛాన్స్ అవుతుంది కాబట్టి. ఓకే, అందుకని ఆర్డర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అది జెన్యున్ కాదని చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ యూజువల్గా ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం మా దగ్గర ఇంత పెద్ద ఆర్డర్ బుక్ ఉంది, ఇంత ఉంది, అంత ఉందని చెప్తా ఉంటారు. బట్ అన్ని ఆర్డర్స్ కూడా రెవెన్యూగా కన్వర్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అన్ని మనం ఫేక్ అని చెప్పలేం. కానీ బట్ అందుకని ఇండియాలో ఏంటంటే యూజువల్గా అందరు టర్న్ ఓవర్ గురించి మాట్లాడతారు, ప్రాఫిట్ గురించి మాట్లాడరు. సపోజ్ ఈవెన్ డిమార్ట్ ఉందనుకోండి, అంత మంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కూడా అది ప్రాఫిట్ ఇయర్ మొత్తం సంపాదించింది 2,500 కోట్లు అండి. జస్ట్ 2,500 కోట్లు అంతే. మనం కంపెనీని ఎంత కొంటున్నాం? 3.2 lakh crore ఇచ్చుకుంటున్నాం. 3.2 lakh crore ఇచ్చుకుంటున్నాం అనమాట. అది మనం ప్రాఫిట్లో మార్చామనుకోండి, అంత పెద్ద కంపెనీకి అదైనా ప్రాఫిట్లో అనిపిస్తుంది మనకి. అంటే షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ ఎన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఎంతండి 1,000 కోట్లు ప్రాఫిట్ సంపాదించే కంపెనీస్. కంపెనీ 1,00,000 కోట్లు ఇచ్చుకుంటున్నాం మనం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్న ఆర్డర్ రాగానే మనం చెప్తారన్నమాట, మాకు ఇన్ని షిప్ ఆర్డర్ వచ్చింది అంటారు. బట్ అవన్నీ ప్రాఫిట్గా మారుతాయి అంటే డౌట్ఫుల్ అనమాట. అందుకని ఇండియాలో ఎక్కువ శాతం ఆర్డర్ బుక్ గురించే మాట్లాడతారు. నిజంగా ఆర్డర్ బుక్ ప్రాఫిటబిలిటీగా మారిద్దా అంటే ఇట్స్ క్వశ్చనబుల్ అనమాట. బట్ ఇన్నోసెంట్ పీపుల్ అందరూ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ కంపెనీకి ఎంత పెద్ద ఆర్డర్ వచ్చింది అనగానే ఇంత ఆర్డర్ అయితే ఇంతగా ప్రాఫిట్గా మారిద్దని చెప్పి లెక్కలేసుకుని ఈ రోజు కొంటారు వాటిని. అది నిజంగా క్యాన్సిల్ అయిపోతున్నాయా, లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతున్నాయా, లేకపోతే అది ప్రాఫిట్గా మారుతుందా లేదని ఎవరు చెక్ చేసుకోరు. అందుకని చిన్న చిన్న బిజినెస్ మరీ దారుణంగా ఈ గూగుల్కి, ఫేస్బుక్కి యాడ్స్ కట్టడానికి సరిపోద్ది. ఇన్కమ్ ట్యాక్స్లు జస్ట్ సర్వేయింగ్ కోసమే ఖర్చు పెట్టాల్సి వచ్చింది మొత్తం కూడా. అందుకని అంత ఈజీ కాదు. హోప్ఫుల్లీ ఎపిసోడ్ ద్వారా చాలా మందికి ఇది ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.